హలో, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు మన తెలంగాణ స్పెషల్ అయిన మటన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ముందుగా మటన్ని ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత దానిలో కారం, సాల్ట్, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు, మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని 2 స్పూన్స్ వేసుకొని అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం మటన్కి కరెక్ట్గా పట్టుకునే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకొని తర్వాత మనం ఇంట్లో తోడేసుకున్న పెరుగు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత రైస్ కోసం నేను ఇంట్లో నార్మల్ రైస్ వాడుకున్నాను, కావాలంటే మీరు బాస్మతి యూస్ చేసుకోవచ్చు. తర్వాత మనం మటన్ని 50% ఉడికించుకోవడానికి కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కాసేపు వేయించుకోవాలి. సో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. మటన్కి ఉండే పచ్చి స్మెల్ పోయే వరకు కాసేపు మగ్గించుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఈ కుక్కర్ 2 విజిల్స్ వచ్చేంత వరకు అలానే ఉంచుకోవాలి. తర్వాత బిర్యానీ రైస్ కోసం మనం ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని మసాలాలన్నీ వేసుకొని కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని కాసేపు అలానే ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్ 2 విజిల్స్ వచ్చాక మటన్ దించేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని మరుగుతున్న వాటర్లో వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. రైస్ మరీ ఎక్కువగా ఉడకకూడదు. పట్టుకున్నప్పుడు కాస్త ఉడకకుండా ఉన్న టైంలో రైస్ని వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బిర్యానీ సెటప్ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. దీనికి ఏంటంటే మనం ముందుగా మటన్ని లేయర్ బేస్లో వేసుకోవచ్చు, లేదంటే మటన్ మొత్తం అడుగున వేసుకొని పైన మొత్తం రైస్ వేసుకోవచ్చు. సో నేను ఇంట్లో వేసుకుంటున్నాను కాబట్టి ఇలా లేయర్ బేస్లో వేసుకొని లాస్ట్లో కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఫుడ్ కలర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకున్నాను. సో బిర్యానీని ఉడికించుకోవడానికి ముందుగా కడాయిని ప్రీహీట్ చేసుకొని దాని మీద పెట్టేసుకోవాలి. ఈ బిర్యానీని ఒక 20 to 25 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కూడా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలానే వదిలేసుకోవాలి. మటన్లో ఉన్న మాయిశ్చర్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది తర్వాత. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మనం ఈ మటన్ బిర్యానీని సర్వ్ చేసుకోవాలి. సో మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.